161 వచనం ఒకసారి మనం చూద్దామండి. అధికారులు నిర్నిమిత్తముగా నన్ను తరుముదురు. అధికారులు నిర్నిమిత్తముగా నన్ను తరుముదురు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అధికారులు నిర్నిమిత్తముగా నన్ను తరుముదురు. ఎవరైనా సరే నిర్నిమిత్తముగా ఏ అపాయము చేయకుండా, ఏ తప్పిదము చేయకుండా, ఏ దోషమును ఏ పాపమును చేయకుండా ఒక అధికారి మన మీదకి రావాలని అంటే చాలా కష్టమైన పని. ఇక దావీదు మహారాజు అంటున్నాడు, నేను ఏ పాపము చేయనప్పటికీ, ఏ దోషము చేయనప్పటికీ, అయినప్పటికీ కూడా అధికారం నా మీద శిక్షను విధిస్తూ ఉన్నారని చెప్పి దావీదు మహారాజు మాట్లాడుతున్నాడండి. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే దావీదుకి ఎంతమంది అన్నదమ్ములు? దావీదుతో పాటు ఎంతమంది? మొత్తం దావీదుతో పాటు 8 మంది. మరి దావీదుకి అక్క చెల్లెలు ఎంతమంది? అక్క చెల్లెళ్ళు. దావీదుకి అక్క చెల్లెళ్ళు దానియేలు గారు. దావీదుకి 7 మంది అన్నదమ్ములు ఉన్నారు. ఈయన చివరివాడు. మరి ఆయనకి ఇంకొక 2 అక్క చెల్లెలు కూడా ఉన్నారు. వాళ్ళు 2. మొత్తం అందరూ కలిపి 10 మంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే దావీదు మహారాజు చాలాసార్లు అంటారు కదా, నేను రహస్యమందు పుట్టినవాడను, నేను రహస్యమందు పుట్టినవాడను అంటాడు దావీదు మహారాజు. అసలు రహస్యమందు పుట్టడం ఏంటి? ఎవరైనా ప్రెగ్నెన్సీతో ఉంటే డెలివరీ టైంలోన ఆడవాళ్ళు అనేవాళ్ళు, డాక్టర్లు అనేవాళ్ళు, నర్సులు అనేవాళ్ళు చుట్టూ ఉండి ఆ ఆడమనిషికి డెలివరీ చేస్తారు. అలాంటి సమయంలో దావీదు అంటున్నాడు, నేను రహస్యమందు పుట్టినవాడు. సమూయేలు ప్రవక్త వచ్చి మొదట ఒక రాజుని దేవుడు నియమించాడు. ఆయన వల్ల చాలా తప్పిదం జరిగింది కాబట్టి ఆయనను పక్కకు తొలగించి ఇంకొక రాజు కోసం వెతుకుతూ ఉన్నారని చెప్పినప్పుడు యెషయా దగ్గరికి వచ్చినప్పుడు తన 7 కుమారులు చూపిస్తాడండి. 7 కుమారులు చూపిస్తాడు. 8వ వాడైన దావీదుని చూపించాడు. ఎందుకు చూపించాడు? 7 కుమారులు కూడా చూపిస్తాడు. మంచి ఎంత చక్కటి వాళ్ళు ఏంటండి, యెషయా బిడ్డలు చాలా అందంగా, అంత సౌందర్యవంతులుగా దేవుడు వారిని పుట్టించాడు. మరి ఇందులో వాడిని ఎందుకు చూపించలేదు? ఇందులో వాడు ఎందుకు చూపించలేదు? అందరినీ చూపించి రొట్టె తాగడానికి అన్ని పెడతారు, అన్ని సదుపాయాలు చేస్తారు సమూయేలు గారు. అయినప్పటికీ కూడా వీరి సరౌండింగ్ లో నుంచి వచ్చేసి సమూయేలు ప్రవక్త అంటారండి, వీళ్ళేనా ఉన్నది, ఇంకెవరు లేరా? వీళ్ళేనా ఉన్నది, ఇంకెవరు లేరా అని అడిగినప్పుడు యెషయా గారు చెప్పిన మాట ఏంటో తెలుసండి, ఇంకొకడు ఉన్నాడు కానీ వాడు ఇక్కడ ఉన్నాడు. ఎక్కడ ఉంటాడు? అడవిలో ఉంటాడు, గొర్రెలను కాసుకుంటూ ఉంటాడు. అసలు 7 అన్నదమ్ములు కూడా ఎక్కడుండి ఈ 8వ వ్యక్తి మాత్రమే ఎందుకో అడవిలో అరణ్యంలో ఉన్నారు? చెప్పండి, ఎందుకు ఉండాలి? 7 ఎక్కడుండి ఈ చివరి వాడు అయినటువంటి ఎవరికైనా సరే ఇంట్లో చిన్నవాళ్ళంటే చాలా ఇష్టం, ముద్దు ఎక్కువ ఉంటుంది, వాళ్ళంటే చాలా గారపం ఉంటుంది. పెద్దవాళ్ళు చిన్నవాడు తప్పు చేసినప్పటికీ కూడా మనం ఏమంటామంటే పెద్దవాళ్ళని ఫోన్ లేరా, చిన్నవాడు కదా, క్షమించుద్దులే అని చెప్పి మనం అంటామా? అంటాం కదా. అలాంటప్పుడు చిన్నవాడు అడవుల్లో ఉండడం ఏంటి, ఈ పెద్దవాళ్ళందరూ కలిసి తండ్రి దగ్గర ఉండడం ఏంటి? చెప్తాను దాని విషయం కూడాను. యాక్చువల్లీ యెషయా గారు పెద్ద సన్హెడ్రిన్ సభకి పెద్ద. సన్హెడ్రిన్ సభ అంటే ఏంటో తెలుసా? హైకోర్టులోన న్యాయవాదులు ఎలా ఉండి ఏదైనా తప్పిదం జరిగితే న్యాయాన్ని తీరుస్తారు. అందులో ఒక న్యాయవాది అనుకోండి, ఆయన ఒక న్యాయవాది. అలాంటి న్యాయవాది
వాస్తవానికి తిను ఇజ్రాయేలు జనాంగము నుంచే వివాహాన్ని చేసుకోవాలి. వేరే అన్ని దేశస్తుల్ని వివాహం చేసుకోవడానికి కుదరదు. ఇజ్రాయేల్ జనాంగంలో నుంచే వారి యొక్క సమాజంలో నుంచి వాళ్ళని తీసుకొచ్చి పెళ్లి చేసుకోవాలి తప్ప వేరే వాళ్ళు చేసుకోవడానికి కుదరదు. అయితే యెషయా గారి భార్య పేరు ముజావేతు. దేవుని స్తోత్రం. ముజావేతు కోసం మీకు ఎవరికైనా సరే పెళ్లిళ్ళు అయ్యి కానీ మొదట ఆడపిల్ల పుట్టితే ముజావేతు పేరు పెట్టుకోండి. దేవుని స్తోత్రం. నిజంగా పేరుని బట్టి అందం కాదండి, నిజంగా యెషయా గారి యొక్క భార్య చాలా భయభక్తులు కలిగిన స్త్రీ, చాలా భయభక్తులు కలిగిన స్త్రీ, చాలా మంచి గుణము స్వభావము, అటువంటి అనుకువ కలిగిన స్త్రీ బైబిల్ గ్రంథంలో చాలా మంది తక్కువండి. కానీ ముజావేతు కొరకు మాత్రము బైబిల్ గ్రంథంలో ఎక్కడ పేరు రాయబడలేదు. ఈ మాటలు ఎక్కడ ఉన్నాయనంటే యూదుల మత గ్రంథంలో పొందుపరచబడి ఉన్నాయి. ఎక్కడ? యూదుల మత గ్రంథంలో రాయబడి ఉన్నాయి. అయితే ఈవిడ మోయాబీరాలు, ఇజ్రాయిల్ రాలు కాదు, ఎవరు? మోయాబీరాలు ఎప్పుడైతే చేసుకున్నారో ఈ సన్హెడ్రిన్ సభకి, నువ్వు అర్హుడవు కాదు, నువ్వేం చేయాలి, ఇక్కడి నుంచి నువ్వు తొలగించబడతామని చెప్పి మిగతా వాళ్ళందరూ కూడా యెషయా గారి మీద ఒక ప్రెషర్ తీసుకొచ్చినప్పటికీ ఈ ముజావేతు ఏం చేసింది తెలుసండి, నా భర్తకి ఎంత అవమానము కుదరదు, అందుకని చెప్పి నా భర్తను విడాకులు ఇవ్వని అడుగుతాను. ఎందుకంటే నన్ను వదిలేసినా పర్వాలేదు కానీ నా భర్త మాత్రము ఈ యొక్క అధికారము నుంచి తన గౌరవానికి మాత్రం ఎటువంటి లోటు చేయకూడదని చెప్పి అంటలు అడుగుగానే యెషయా గారు అంటారండి, అలాగే చెప్పి ఆమె నుంచి విడాకులు తీసుకుంటారు. విడాకులు తీసుకున్న తర్వాత ఆమె విడిచిపెట్టడం ఇష్టం లేక, ముజావేతుని విడిచిపెట్టడం ఇష్టం లేక ఏం చేస్తారు తెలుసండి, తన ఇంట్లోనే ఒక పని మనిషిగా పెట్టుకుంటారండి. ఒక పని మనిషిగా పెట్టుకుంటారు. పెట్టుకున్న సమయంలోన అయినప్పటికీ కూడా సంసార జీవితం మాత్రం ఏమాత్రం కూడా చెదిరిపోలేదు. అలాంటి సమయంలోన ముజావేతు గర్భవతి అవుతుంది. దేవుని స్తోత్రం. ఈమె గర్భవతి అయినప్పుడు ప్రసవ దినాన్ని సమర్పించినప్పుడు అనుకుంటుంది, ఒకవేళ గనక నేను ఇక్కడ ప్రసవిస్తే నా భర్తకు అవమానం, నా భర్తకు అవమానము, ఎప్పుడో విడిపోయామని చెప్పి లోకానికి అందరికీ చెప్పాం కదా, అయినప్పటికీ కూడా ఈ దినాన్న నాకు వచ్చిన ఈ గర్భాన్ని బట్టి బయటకు వచ్చినట్లయితే నా భర్తకు మరి కొంచెం చెడ్డ పేరు తెచ్చిందని అవుతానని చెప్పి ముజావేతు ఏం చేసిందో తెలుసండి, అరణ్యంలోకి కొండల్లోకి వెళ్ళిపోయిందంట. వెళ్ళిపోయిన సమయంలో తన డెలివరీ టైంలోనండి ఏ మనుష్యుడు కూడా దగ్గర లేనంట. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇంతకీ ఈమె గర్భంలో ఉన్నది ఎవరు? దావీదు. అందుకే దావీదు మహారాజు అంటాడు, నేను రహస్యమందు పుట్టినవాడు. దావీదు యొక్క జననం అంత ఈజీగా జరగలేదండి. దావీదు యొక్క పుట్టుక అందరిలాగా పుట్టలేదు. ఆయన ఎవరు లేరు. కనీసము ఆ డెలివరీ అయిన టైంలో వాళ్ళ అమ్మగారికి అంత రక్తస్రావం జరిగినప్పటికీ మంచినీళ్ళు ఇచ్చే వాళ్ళు కూడా లేని పరిస్థితిలోన ఆవిడ యొక్క ప్రసవ దినాలు మొదలైనాయి. దావీదు దేవునికి ఎంత మొరపెట్టి ఎంత ఏడ్చి ఆయన స్తుతించాడని అంటే ఈ కష్టాలన్నీ చూసినప్పటికీ అనిపిస్తుందండి, నిజంగానే పెద్దవాడు అయ్యాక కూడా దావీదుకి సుఖం అనేది ఎక్కడ కూడా లేదు, ఎక్కడ లేదు. ఈ ముజావేతు ఎలాగ పెంచిందని అంటే ఆ అరణ్యంలోనూ కూడా దేవుడు తప్ప నీకు వేరొక మనిషి తెలియకూడదు, దేవుడు తప్ప వేరొక మనిషితో నీకు సహవాసం ఉండకూడదు, దేవుడు తప్ప వేరొక మనుషుడితో నీకు సాంగత్యం ఉండకూడదు అన్నట్లుగా 17 సంవత్సరాల వరకు చక్కగా పెంచిందండి ముజావేతు. తన తండ్రి కూడా అప్పుడప్పుడు వచ్చి వెళ్ళిపోతూ ఉండేవాడు. తండ్రి ప్రేమను నోచుకోలేదు, తండ్రి ప్రేమ అంతంత మాత్రమే. తర్వాత పుట్టేసిన తర్వాత తన ఇంటికి వచ్చిన తర్వాత అన్నదమ్ములు అందరూ కలిపి అంటారు, మా అమ్మ తప్పు చేసింది, మా అమ్మని రాళ్ళు వెళ్ళి చంపేయాలి, చంపకపోతే మాత్రం మాకు అవదనంటే అప్పుడు యెషయా గారు అడ్డుపడి అంటారు, నీ తల్లిది ఎటువంటి తప్పు కూడా లేదు, తను నాకు పుట్టిన కుమారుడే ఒప్పుకున్న తర్వాత అయితే సరే
నా తల్లిని మేము అంగీకరిస్తాం, కానీ ఆవిడికి నీకు కలిపి పుట్టిన కుమారుడు మాత్రం మేము అంగీకరించలేము. మరి కుమారుని ఏం చేయాలి అని అడిగినప్పుడు ఒకటి డిసైడ్ అయ్యారు. ఎందుకు తెలుసండి, వీడికి కొన్ని గొర్రెలు ఇచ్చి మంద కాయమని చెప్పి వదిలేయండి అడుగులో. ఏ సింహమో ఏపులో వచ్చి తనను చంపేస్తుంది, ఆ పాపం మాత్రం మన మీదకి రాదు. అన్నదమ్ములందరూ కలిసి తన మీద మగబెట్టారు. ఇక 161వ కీర్తనలో అధికారి నిర్నిమిత్తముగా వీళ్ళు ఎవరు అనుకుంటారు, అన్నదమ్ములందరూ కూడాను సౌలు రాజు యొక్క సైన్యంలోన వాళ్ళకంటూ బాధ్యతలు ఇచ్చిన అధికారులండి. అధికారులు అంటే ఎవరెవరో అంతవరకు అతనికి ఏ పొజిషన్ రాలేదు, రాజుగా అవ్వాల్సినంత ఆధిక్యతను ఇంకా దేవుడు ఇవ్వలేదు. అలాంటి సిచ్యువేషన్ లో దావీదు మహారాజు రచిస్తా అంటున్నాడు కదా, అధికారులు నిర్నిమిత్తముగానే ఏ తప్పిదము లేకుండానే. చాలాసార్లు పిల్లలు అంటారు కదా, ఎవరు కనుమన్నారు మిమ్మల్ని, ఎవరు కనుమన్నారు? నువ్వు తిరిగి లేచి నీ తల్లిదండ్రులు ప్రశ్నిస్తావని ఎప్పుడైనా అలా అనుకుంటారా? కుమ్మరవాడు ఒక కుండం చేస్తుంటాడు, దాని ఆకారము రూపం కుమ్మరవాడికి నచ్చలేదు అనుకోండి, దాన్ని మళ్ళీ చిరిపేస్తాడు. అది వెంటనే సారి మీద నుంచి లెగిసిపోయి, ఏం కుమ్మరి ఎందుకు నన్ను నువ్వు పాడు చేస్తావు, ఎలా చేస్తావు, నీకేం అవసరం ఉందో నాకు కుండ మళ్ళా తిరిగి అడుగుతుందని దేవుణ్ణి అడగలేదు. ఎందుకంటే కుమ్మరవాని ఇష్టము ఏ రీతిగా చేసుకోవాలో అది కుమ్మరవాని యొక్క ఇష్టమై ఉన్నది. ఎప్పుడైతే దావీదు మహారాజు 17 సంవత్సరాలు, ఎందుకంటే ఈ దీన్ని బట్టే సమూయేలు ప్రవక్త వచ్చినప్పుడు 7 కొడుకుల్ని చూపించాడు, కానీ మిగతా వాళ్ళు చూపించకపోవడానికి కారణం ఏంటో తెలుసా? తన తల్లికి అప్పటికే విడాకులు ఇచ్చి వదిలేసి ఉన్నాడు కాబట్టి, ఈ కుమారుడితో మాకు సంబంధం లేదని అనుకున్నారు కాబట్టి, అడుగులో విడిచిపెట్టారు కాబట్టి, దీన్ని బట్టి ఏంటంటే ఆ చివరి వాడైన దావీదును ఎవరు చూడలేదంట. ఇక్కడ ఉన్న ప్రజలందరూ కూడా నిజంగా అక్కడికి ఎవరికి కూడానంట, ఊర్లో ఎవరికి దావీదు తెలియదంట. తెలుసండి, అన్నదమ్ములు కూడా ఎవరు సరిగ్గా తెలియదంట. అప్పుడప్పుడు తన తండ్రి మాత్రమే వచ్చి పోతుండేవాడంట. ఎంత భయంకరమైన పరిస్థితి, ఎంత భయంకరమైన పరిస్థితి. నిజానికి దేవుడు ఎలాంటి వాడు ఏంటంటే, ఎవరైతే విడిపడతారో వారి పక్షాన్ని దేవుడు నిలబడతాడండి. ఆయన రహస్యమందు పుట్టొచ్చును కానీ రహస్యమందు ఉంటుండగానే తన డెలివరీని ఎవరు వేశారు? అసలు దేవుడే. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. తన అంత శరీరంలో రక్తం పోయినప్పుడు, శరీరానికి శక్తి లేనప్పుడు వాటన్నిటినీ ఇచ్చి బలపరిచినది ఎవరంటే దేవుడే. నువ్వు అనుకుంటున్నావు చాలాసార్లు, నేను ఒంటరిగా ఉన్నాను, నాకంటూ ఎవరు చుట్టుపక్కల చాలా మంది బంధువులు అందరూ ఉంటారండి, కానీ మన పరిస్థితి అనుభవం తెలుసు. ఒక్కొక్కసారి ఒంటరి అనే పరిస్థితికి మనం వచ్చేస్తాం. భర్త, భార్య, బిడ్డలు, తల్లిదండ్రులు అందరూ కనిపిస్తారు. అయినప్పటికీ కూడా ఆ సమయం వచ్చినప్పటికీ మనం ఎలాగైపోతామంటే ఇంటి మీద ఉండి ఒంటరి పిచ్చుకోవాలి అయిపోతుంది మన పరిస్థితి అంతా కూడా. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దావీదు మహారాజు ఎంత ఏడ్చి మొరపెట్టి ఇలాంటి పరిస్థితుల్లోనూ నిజంగా సమూయేలు ప్రవక్త వచ్చినప్పుడు కంట దావీదు యొక్క పరిస్థితి అసలు బట్టలు కూడా సరిగా ఉండేవి కాదండి దావీదుకి. అందుకే పెంట కుప్పల మీద నుంచి తీరులను పైకి లేవనెత్తిన వాడు ఎవరైనా ఉన్నారనంటే మన దేవుడైన యేసయ్య తప్ప ఎవరు లేరండి. పెంట కుప్పల మీద నుంచి దావీదుకి అసలు ఈ పాటలు, ఇవన్నీ, ఈ ప్రార్థన, ఈ భక్తి ఇక్కడ ఉంటా చూడండి అన్నమాట. నేను దినములకు 7 మార్లు నిన్ను స్తుతించుచు ఉన్నాను, 7 మార్లు నిన్ను స్తుతిస్తూ ఉన్నాను. తన తల్లి నేర్పిన పాటలు ఏంటంటే, నువ్వు నిత్యము దేవునితోనే అంటుకట్టుబడి ఉండాలి, దేవునితోనే నువ్వు మాట్లాడాలి. నీ కష్టం వచ్చినా, సుఖం వచ్చినా, సంతోషం వచ్చినా, నీకు ఏమి కలిగినప్పుడు కూడా నువ్వు ఎవరితో సంభాషించడం నేర్చుకోవాలనంటే, నీ అన్నదమ్ములు నిన్ను విడిచిపెట్టాడు, నీ తండ్రి నిన్ను విడిచిపెట్టాడు, నీ తల్లిదండ్రులు నేను మాత్రమే నీ దగ్గర ఉన్నాను, కానీ నిరంతరము నిత్యము నేను హత్తుకున్నవాడు ఎవరైనా ఉన్నారనంటే మన దేవుడైన యేసు ప్రభు వారు తప్ప ఎవ్వరు వాళ్ళని ఆదరించలేదు. తన తల్లి అంత నేర్పించిందండి. ఆ నేర్పించిన దాన్ని బట్టి ఈ 7 కొడుకులకి అంత వినయమైన మనస్సు రాలేదు, కానీ ఒక దావీదు మహారాజుకి ఇలాంటి మనసును సంపాదించుకున్నాడని అంటే తన తల్లి నడిపించిన బాట, తన తల్లి నడిపించిన మార్గము, తన తల్లి బోధించింది. చిన్నప్పటి నుంచి ప్రసవం అయిన దగ్గర నుంచి కూడా దావీదుకు తన తల్లి బోధించింది, నేర్పించింది, చక్కటి మార్గంలో కుమారుడిని నిలబెట్టిందండి.
అందుకే చాలాసార్లు అనుకుంటాం మనం, ఏం దావీదు ప్రార్థన అంత విచిత్రంగా, నేను అందరికీ మనుషులందరికీ కూడా విచిత్రంగా కనబడుతున్నాను ప్రభు అని అంటాడు. అసలు విచిత్రంగా కనబడటం ఏంటి? విచిత్రం అంటే ఏంటి? ఒకప్పుడు పాస్టర్ గారు చెప్తుంటారు కదా, కుక్క అలా వెళ్ళిపోతుంటే ఒక మనిషిని కలిసిందంటే నార్మల్, వెళ్ళిపోతున్న కుక్కను ఒక మనిషి కలిసాడంటే అది విచిత్రం, అవునా కాదా? అంతే కదా, అది విచిత్రమైనది. ఒక ట్రైన్ కారును గుద్ది కారు జులు చేయకపోయిందంటే అది కామన్ గా జరుగుతుంది. కారు గుద్ది ట్రైన్ మొత్తం జులు చేయకపోయిందంటే అదొక విచిత్రంగా కనబడటం ఏంటంటే, ఎక్కడికి అసలు మనుషులకు కనబడలేదు. మనిషి అడవులో ఉన్న మనిషి ఒకేసారి సమూయేలు ప్రవక్త వచ్చి అభిషేకించిన రాజుగా అయిపోయానంటే ఎంత విచిత్రమైన మనుషులందరికీ కూడా. అసలు ఇది ఎవరు యెషయా కుమారుడే ఉన్నాడని ఊరందరికీ తెలుసు, కానీ మేము ఎప్పుడు చూడలేదు. ఆ కుటుంబం విడిచిపెట్టేసింది, కానీ దేవుడు ఈ యొక్క దేశాలంతరికీ కూడా రాజుగా చేశాడు. ఎవరు అంటే, నువ్వు కొలిచిన దేవుడు, నువ్వు నమ్మిన దేవుడు ఈయనెప్పుడు కూడా విడిచిపెట్టడు, ఈయనెప్పుడు కూడా ఎడబాయడు. ఆయన కనుక మనం నమ్మి ముందు కొనసాగినట్లయితే అండి, కొద్ది రోజుల శ్రమలు మాత్రము తప్పదు, కానీ శ్రమల తర్వాత దేవుడు తప్పకుండా ఆశీర్వాదాన్ని మన జీవితాల్లో మనకి ఇస్తాడండి. ఎందుకంటే ఈ మాట చెప్తూ ఉన్నాను, రహస్యమందు పుట్టాడు, కనీసం మంచి నీళ్ళు ఇవ్వడానికి లేదు, కనీసం పాలు కూడా తాగేయడో లేదో, ఏమయ్యిందో తెలియదు. అలాంటి సమయంలో దేవుడు తల్లిని బిడ్డను సాగాడండి, చక్కటి పరిస్థితిలోకి తీసుకొని వచ్చాడు. అందుకే ఎవ్వరు లేరు నాకు అనుకున్న సమయంలో దావీదుకు దేవుడే దిక్కని మహారాజుని చేయగలిగాడు. కాబట్టి మనం కూడా మన జీవితంలో ఏం చేయాలని అంటే, కృంగిపోకూడదు. మన పరిస్థితులు అయిపోయాయని, మన స్థితిగతులు మారిపోయాయని చెప్పి మనము కృంగిపోకూడదు. కానీ దేవుడు అన్ని విషయాలు, ఇంకో మాట, ఆపత్కాలంలో నమ్ముకొనదగిన సహాయకుడు. ఆపత్కాలంలో నమ్ముకొనదగిన సహాయకుడు ఎవరైనా ఉన్నారని అంటే, ఇది నా మనుషులు, చుట్టాలు, బంధువులు, నీకెందుకు నేను ఉన్నాను, నీకన్నీ నేను సహాయం చేసేస్తానని అంటారు. నీకు ఆ సమయం వచ్చినప్పటికీ వాళ్ళ ఫోన్లు ఎత్తరు, వాళ్ళ ఫోన్లు లిఫ్ట్ చేయరు. ఎవరంటే పడుకుని పోయాను, వినపడలేదు. అది రింగ్లోనే ఉంటుంది కానీ వినపడలేదు. అది రింగ్లోనే ఉంటుంది కానీ నేను వినలేదు, చూడలేదు, ఎన్నో మాటలు మాట్లాడతారు. కానీ రహస్యం మందు నువ్వు చేసిన ప్రార్థన ఎవ్వరికీ కనబడకపోవచ్చు. నిజంగా ఆ దినాల్లో సితారా ఒకటి పట్టుకొని దావీదు మహారాజు దేవుని స్తుతించాడు. ఆ సితారా ఎలా వచ్చింది? ఆయనే తయారు చేసుకొని ఉంటాడు. అప్పటి నుంచే ఆ యొక్క వాయిద్యం కూడా మొదలైతే నేను అనుకుంటున్నాను. అక్కడ ఏం జరిగిందో నాకు తెలియదు, కానీ బట్టలే ఇవ్వలేని కుటుంబము ఇవన్నీ ఇస్తారు ఆయనకి ఎవ్వరు. కానీ ఆయన స్తుతించడానికి ఏదో ఒక గిరి గీసేసి ఆ గిరిలో మీరు ఉండాలి అని చెప్పి గొర్రెలకి కానీ చెప్పేసి వెళ్ళిపోతుంటే గిరి నుంచి ఒక్కటి కూడా బయటకు వచ్చింది కాదంట. దావీదుని చూసే భయపడిపోలేదు గొర్రెలు. ఆ గిరి గీసిన వాడు ఎవరు? దేవుడు. ఆ గిరి గీసిన వాడు దేవుడు. దీని నుంచి నువ్వు తప్పిపోకూడదని స్తుతిస్తున్నాడు, గణపరుస్తున్నాడు. ఆయనకు మీరు ఆటంకముగా ఉండకూడదని ఆ గొర్రెలను కూడా దేవుడు స్వాధీనపరుచుకున్నాడండి. ఎంత సకారం చేశాడో దావీదు మహారాజుకి. అందుకనే పెంట కుప్పల మీద నుంచి రాజుగా దేవుడు నియమింప చేశాడు. మనము కూడా అట్టి రీతిగా ఉండాలని అంటే, ఒక్కటే, చిన్ననాటి నుండి మనం ఎలాగ దేవుడిని అంగీకరించలేనప్పటికీ కూడా మనకున్న కొద్ది సమయాన్ని కూడా దేవునికి ఎక్కువ మార్లు మనం స్తుతించే అవకాశాలు. దినానికి 7 మార్లు అవసరం లేదు, మీరు చేయాల్సిన అవసరం లేదు. 3 సార్లైనా 2 సార్లైనా, చేసింది ఒకేసారైనా సరే హృదయపూర్వకంగా కనుక దేవుడికి మీరు మొరపెట్టినట్లయితే మీ యొక్క సమస్య నుంచి దేవుడు తప్పకుండా మనం తొలగిస్తాడు. అటు కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ దయచేయును గాక.